నేను మృత్యువులో ఉన్నాను, కడపను నశింపే శత్రువు ఏ నాటికి నన్ను కబళిస్తుంది, కాబట్టి ఆ మరణం నుంచి నాకు విడుదల కావాలి అని మనిషి కోరుతుంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణమైనటువంటి దాస్యం నుంచి విడుదల చేయడానికి, మనకు ఫ్రీడమ్ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఎలా? మరణము నుంచి మనం విడుదల చేయాలంటే మరణపు సంఖ్యలను ఆయన బంధించి ఉంచకూడదు. స్తోత్రం చెప్పండి. సో ఈ రోజున ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాలి అంటే ఆ ప్రాబ్లంతో ఆ వ్యక్తి అవ్వకూడదు, ఆ ప్రాబ్లంతో ఆ వ్యక్తి సఫర్ అవ్వకూడదు. చూడండి, ఈ రోజున చాలామంది వారిలో లేనటువంటి విషయాలను మిగతా వాళ్ళకి ఇస్తానంటారు. నాకున్నదా నీకు ఇస్తాను. ఒక భిక్షగాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఓ భిక్షగాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు నా దగ్గర ఏముండాలా? డబ్బులు ఉండాలి. నేను కూడా అదే భిక్షగాడిలో వెళ్ళాను అనుకోండి, నువ్వేమో నాకు ఇస్తావు, నువ్వే నాకు సాయం చేస్తావు అంటాడు. కాబట్టి నా ప్రియదేవునాగమా, యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధుని మనకు ఇవ్వగలడు. యేసయ్యలో జీవం ఉంది కాబట్టి మనకు ఆ జీవాన్ని ఇవ్వగలడు. నిజంగా యేసు ప్రభు వారిలో జీవం ఉంది. ఆ జీవాన్నే మనుషులందరికీ కూడా ఆయన ఇచ్చాడు. ఆ జీవమే మనందరిలో కూడా ఆయన ఉంచాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు తన పునరుత్థానము ద్వారా మనందరికీ కూడా జీవాన్ని ప్రసాదిస్తున్నాడు.